ఇప్పుడు ప్రధానంగా చెప్పిన సారాంశాల్లో దేహానికి ఆలోచన లక్షణం లేదు, భావించే లక్షణం లేదు, తలంచే లక్షణం లేదు, సంకల్పించే లక్షణం లేదు, ఊహించే లక్షణం లేదు, స్మరించే లక్షణం లేదు. దేహానికి ఉందా? పంచభూతాలకు ఉందా? సృష్టికి ఉందా? అండపిండ బ్రహ్మాండాలకు ఉందా? నింగి నెల నక్షత్రాలు విశ్వానికి విశ్వ ప్రకృతికి ఉందా? లోపల ఎముకలకు ఉన్నాయా? ఊపిరితిత్తుకున్నాయా? అవయాలకు ఉన్నాయా? రక్తం ఇంకుందా? నిద్రాకాలం మెలుకుందా? వీటన్నిటికీ కూడా గ్రహించే లక్షణం లేదు కనుక మరి ఇవన్నీ జడ పదార్థాలు, కానీ వాటి విధులు అవి చేస్తున్నాయి కదా. నీ ప్రమేయం ఏమైనా ఉందా? నీ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోతుందని నువ్వు గ్రహించావు కదా. అప్పుడు ఎరుగు దృష్టి నీకు సహజంగా ఉన్నది కాబట్టి అట్టుండుటే స్వయం జ్ఞానం, స్వయం సాక్షిత్వం, స్వయం సత్యాల పరిపూర్ణ మౌనంగా ఉండటమే అట్లుండుట అని గ్రహించడం స్వయం సాక్షాత్కారం.